మన మధ్యన సమస్య రావటానికి అసలు కారణం శారదమ్మ కాదు, బ్రహ్మముడి అనే నాటకాన్ని అడ్డం పెట్టుకొని చిచ్చు పెట్టిన ఈ నీలంబరి. అంటే మీరు కూడా ఆ మూఢనమ్మకం నిజమని నమ్ముతున్నారు దొరబాబు? నీలాంబరి ఆంటీకి జ్యోతి అంతలా ఎదురు తిరుగుతుందంటే తన వాదనలో నిజం ఉందా? నేనే అపార్థం చేసుకొని తనని నిందించానా? అనవసరంగా చేసుకున్నానా? నాకు తెలిసిన జ్యోతికి కుట్రలు తెలీదు, మనసులో ఏ కల్మషం ఉండదు. అమ్మ మాటను కూడా లెక్క చేయడం లేదంటే తనే కరెక్టా? ఎందుకు రాజీవ్ మమ్మల్ని అంత కోపంగా చూస్తున్నావు? అసలు నా మీద నాకే కోపంగా ఉంది. నాకంటూ ఒక ఇష్టం లేదు, నేనంటూ ఒక డెసిషన్ తీసుకోలేను. అందరూ కలిసి నన్ను ఒక బొమ్మను చేసి ఆడుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడేం చెప్పడానికి వచ్చారు? నీ ఫ్రస్ట్రేషన్ కోపం అంతా ఆ జ్యోతి మీద చూపించు. అది ఎలా బిహేవ్ చేసిందో నువ్వే చూసావు కదా. తాళి తీసేయాలని డిసైడ్ చేసుకుని గుడికొచ్చావు. అది ఎదురు తిరిగొచ్చి ఇంట్లో తిష్ట వేస్తే గట్టిగా నిలదీయలేవా నువ్వు? దాన్ని బయటికి వెళ్ళగొట్టడం చేత కావడం లేదా నీకు? నిజంగానే చేత కావడం లేదమ్మా. మీరందరూ కలిసి నన్ను చేతగాని వాడిని చేస్తున్నారు. నా భార్యతో నేను కాపురం చేస్తానంటే ఏవేవో కారణాలు చెప్పి వద్దంటారు. జ్యోతి ఏమో లాజిక్లు మాట్లాడి ఇక్కడి నుంచి కదలనంటుంది. నీ ప్రేమకి తల వంచాలా, భార్య అనే బంధానికి కట్టుబడి ఉండాలా? మీ మధ్యలో నేను నలిగిపోతున్నాను. నిన్ను బాధ పెట్టాలని అమ్మగా నాకు మాత్రం ఎందుకుంటుంది రాజీవ్? విషయం నీ ప్రాణాలతో ముడిపడుంది కాబట్టి నేను ఇంతగా భయపడుతున్నాను రా. ఆపమ్మా, అదే ఒక్క పాయింట్ పట్టుకొని బ్రతికుండగానే ప్రతిరోజు నన్ను చంపుతున్నారు. రే ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటమ్మా? జ్యోతి తాళి తీయకపోతే నేను చస్తాను అనడానికి కారణం ఏంటి? పూజారి గారు చెప్పిన మాట అంతేగా. అసలు ఈ హింస కంటే పోతేనే బాగుండు అనిపిస్తుంది నాకు. అలా అనుకురా రాజీవ్, నువ్వు ఎన్నైనా చెప్పు. నేనైతే పూజారి గారి మాటలు బలంగా నమ్మాను కాబట్టే జ్యోతి ఈ ఇంట్లో ఉండకూడదు, నీ భార్యగా బంధాన్ని కొనసాగించకూడదు. ఏదో ఒకటి చేసుకోండి అమ్మా, నన్ను మాత్రం ప్రశాంతంగా ఉంచండి. అలా అన్నావు బాగుంది. ఆ జ్యోతిని బయటకు పంపించే పని నేను చూసుకుంటాను. నీలంబరి ఆంటీకి ఫోన్ చేస్తాను. ఏయ్, మాట్లాడితే చాలు నీలాంబర ఆంటీ అంటావు. అమ్మా, అసలు మన ఫ్యామిలీలో తలదూర్చడానికి ఆ నీలాంబరి ఎవరు? ఆవిడికి ఏమి హక్కుందని మన విషయాల్లో డెసిషన్ తీసుకుంటుంది? అసలు తనకి ఏం సంబంధం అని జ్యోతితో నేను కాపురం చేసే విషయంలో సలహాలు ఇస్తుంది? లేదమ్మా, ఆ నీలాంబరి ఆంటీ ప్రవర్తన ఎందుకో తేడాగా ఉంది. ఆవిడ ఇదంతా చేస్తుందని జ్యోతి నాతో అంటూనే ఉంది. ఆవిడ తీరు వాలకం చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మా దొరబాబు బంగారం. రాజీవ్కి నీలంబరి ఆంటీ మీద డౌట్ వచ్చింది. తర్వాత నేను కూడా ఆంటీతో చేతులు కలిపానని డౌట్ వస్తుందేమో. అదే కాక రాజీవ్కి డౌట్ వచ్చిందని జ్యోతికి తెలిస్తే మరింత రిస్క్. నేను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంగతి జ్యోతికి తెలియకూడదు. నీలాంబరి ఆంటీ చాలా మంచిదని రాజీవ్కి ప్రూవ్ చేయాలి. ఈ విషయం గురించి వెంటనే నీలాంబరి ఆంటీతో మాట్లాడాలి.
జ్యోతి అంతా వినేసినట్టుంది. దీన్ని రాజీవ్ దృష్టిలో బ్యాడ్ చేయాలి. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంట్లో ఉండడమే తప్పు. అది సరిపోక చాటుగా నిలబడి మా మాటలు వినడానికి సిగ్గనిపించట్లేదు నీకు? సిగ్గు గురించి తప్పు గురించి నువ్వు మాట్లాడుతున్నావా శ్రావ్య? గదిలోకి వెళ్లి మరి నా భర్తతో మాట్లాడటానికి నీకు లేని సిగ్గు? నా భర్త కోసం తన రూమ్ ముందు నుంచున్న నాకెందుకు? హే, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నీకు కూడా సేమ్ కండిషన్స్ అప్లై. నీ మాటను బట్టే నా సమాధానం ఉంటుంది. చిచి, నీకసలు రోషం అనేదే లేదా? బయటకు పొమ్మని నీ భర్తతో సహా అందరూ తిడుతున్నారు. అయినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ఇంట్లో పడుంటున్నావు. నీకు పౌరుషం అనేదే ఉంటే బయటికి పోవే. మీ ఫస్ట్ పాయింట్కి నా సమాధానం. భార్యాభర్తల్ని విడదీయటానికి డ్రామాలాడుతున్న కొంతమందికి లేని సిగ్గు రోషం భర్తతో కలిసుండాలని పోరాడుతున్న నాకెందుకు? పైగా గర్వంగా కూడా ఉంది. సెకండ్ పాయింట్ ఏమన్నారు? పౌరుషం ఉంటే బయటికి వెళ్ళాలా? నాకు పౌరుషం ఉంది, కానీ బయటికి వెళ్ళటానికి కాదు, నా భర్తని దక్కించుకోటానికి. నా చావుతోనే ఇది నా మెడలో నుంచి పోయేది. నేను నా భర్తని వదిలి వెళ్ళిపోయేది. మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా నన్ను నా భర్త నుంచి దూరం చేయలేడు. ఆంటీ, ఆంటీ, ఆంటీ ఎక్కడున్నారు ఆంటీ? ఆంటీ! ఏంటి శ్రావ్య అంత హడావిడి? నా మాట విని వచ్చేంత టైం కూడా ఇవ్వకపోతే ఎలా? సరే సరే రా రా, కూర్చో. ఏంటి విషయాలు? బస్తీ పిల్ల ఏమంటుంది? రాజు ఇంకా దాని మీద కోపంగా ఉన్నాడా లేడా? దాని మీద కాదంటీ, మీ మీదే పీకల దాకా కోపంగా ఉన్నాడు రాజీవ్. ఏం మాట్లాడుతున్నావు శ్రావ్య? రాజు నా మీద కోపంగా ఉన్నాడా? ఎందుకు? ఈ బ్రహ్మముడి డ్రామా అంతా మీరే నడిపిస్తున్నారని డౌట్ స్టార్ట్ అయింది. జ్యోతి చెప్పిందే నిజం అనుకుంటున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్ లో మీరు తల దూరుస్తున్నారని ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. అదే భయమే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. పిచ్చి శ్రావ్య, ఈ మాత్రానికే భయపడితే ముందు ముందు ఎదురయ్యే సవాళ్లు ఎలా ఎదుర్కొంటావు? రాజీవ్ని ఎలా సొంతం చేసుకుంటావు? మనిషికి అన్నింటికన్నా అత్యంత ప్రమాదకరమైనదే భయం. ఒక్కసారి అది గుండెల్లో పుట్టి గుండె కొట్టుకునే వేగం పెరిగి మనం పరిగెత్తటం స్టార్ట్ చేశామా,